ఇది నిమ్మ, ఇది దానిమ్మ, అది టెంకాయ చెట్టు. అక్కడక్కడ వంకాయలు నాటారు. అండి ఇవి కెమికల్ లేకుండా ఆర్గానిక్గా పండించినవి. కాకరి ఇన్ని కాకరకాయలు వెళ్ళాయండి. 4 చెట్ల కాకరకాయలు ఇన్నోటి వెళ్ళాయి. చూడండి ఎంత పెద్దగా అయిందో టమోటా చెట్టు. చూడండి ఎంత ఎర్రగా అయినాయో పళ్ళు కూడా. ఇవి కాయలు దూరగా ఉన్నాయి, వదిలేద్దాం. ఇంకొకటి ఇప్పుడు వంకాయ ఇవి. ఇది పొండగంటి కూర అండి. ఇదంతా పొండగంటి కూర. కింద నేల మీద పొండగంటి కూర ఉంటుంది. ఇంట్లోనే వేసుకున్నానండి కిచెన్ గార్డెన్లో. ఇది మొత్తం పసుపు వేసాను ఈ సైడుకు. అక్కడ చామంతులు వేసాను, అయిపోయాయి సీజను. ఇక్కడ పుదీనా వేసాను. పుదీనా చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి ఆకులు. ఇదంతా పుదీనా వచ్చాయండి స్టార్టింగ్ కాబట్టి. టమాటాలు ఒక 1/2 కిలో వచ్చాయి. కాకరి మాత్రం 1.5 2 కిలోల దాకా వచ్చాయి. కిచెన్ గార్డెన్లో ఒక 4గురికి సరిపోయే కూరగాయలు వారానికి వెళ్తాయి కాబట్టి అందరూ కిచెన్ గార్డెన్స్ వేసుకొని కెమికల్ లేకుండా పండించుకొని తినాలని నేను కోరుకుంటున్నాను. ఆకు చెట్టు దేవుడికి మేము ఇంట్లో ఇది కూడా వేసుకున్నాను కిచెన్ గార్డెన్లోని. దేవుడికి మరవం కూడా వేశాను, పువ్వులు కూడా పెట్టాను, కనకాంబరాలు. ఎంత బాగా వచ్చిందో. సోపు కూడా వేసామండి. సోపు కూడా చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూడండి. నూనె ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ నూనె ప్యాకెట్లో వచ్చేసి ఒకటి నిమ్మ వేసాను. ఇక్కడ వచ్చేసి ఇది నేరేడు చెట్టు వేసాను. ఇది నేరేడు చెట్టు అండి, ఇది నిమ్మ చెట్టు. ఇది దవనం అండి, ఇది దవనము. ఇది చిన్నగా జామ చెట్టు అంటూ కట్టాను. ఇది వచ్చేసి బ్రహ్మకమలం అండి, బ్రహ్మకమలం చెట్టు. ఇది అజోలా. రైతులకి పశువులకు కానీ వరిలో కానీ వేస్తే కలుపు పడదు. వరిలో అయితే పశువులకు పెడితే పాలు బాగా ఇస్తాయి.